నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎస్యూ వివాదం నడుస్తూ ఉంది. సో సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ సో వివాదం అయితే నడుస్తూ ఉంది. మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఎర్రల శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్న, చెప్పండి, ఎస్యూ వివాదం అసలు ఏంది? ఎస్యూకి ప్రభుత్వం మాది అంటుంది. సో కోర్టు కూడా స్టే ఇచ్చిన పరిస్థితి ఎట్లా చూడొచ్చున్నది? ప్రభుత్వానికి నిజంగా చెంపపెట్టు. ప్రభుత్వము ఒక ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల, అంటే ఒక ప్రణాళికబద్ధంగా ఆలోచించలేకపోవడం వల్ల ఈ ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా విఫలమవుతున్నట్టు చాలా సందర్భాలు కనబడుతున్నాయి. ఒకటి, ఈ ప్రభుత్వం వచ్చి రాగానే హైడ్రా పేరు మీద అన్నీ కట్టినటువంటి బిల్డింగ్లు కూల్చే ప్రయత్నం చేసింది. తర్వాత ఏమైంది? ప్రజలందరూ ఏకమై, పేదలందరూ ఏకమై కోర్టుకు పోతే అసలు మీరు సండే ఆదివారాలు, శని ఆదివారాలు చూసుకొని, లేకుంటే పండగ రోజులు చూసుకొని ఇట్లా కూలగొడతా ఉన్నారు అనేటి కోర్టు కూడా అక్షింతలు వేసినటువంటి సందర్భం చూసినాం. తర్వాత దాని విషయంలో కూడా వెనక్కిపోయింది. ఒక సందర్భంలో కోర్టే చొరవ తీసుకొని మీరు ఎక్కువ చేస్తే అసలు హైడ్రానే రద్దు చేస్తామని చెప్పింది. అయినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు, కొంచెం వెనుకకైంది. తర్వాత మూసి ప్రక్షాళన పేరిట కూడా వీళ్ళు మూసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా కూలగొట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు. మళ్ళీ కోర్టు అక్షింతలు వేసిన తర్వాత మళ్ళీ వెనక్కిపోయిండ్రు. మూడవది లగచెర్ల ఇష్యూ. లగచెర్ల ఇష్యూలో కూడా అట్లాంటి ప్రయత్నమే చేసిండ్రు. అక్కడ ఉన్నటువంటి లంబాడీలు, ఎస్సీ ప్రజలందరూ కూడా, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి తాండా ప్రజలు వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడం వల్ల దాని విషయంలో కూడా వెనక్కిపోయిండ్రు. ఇలా మేము ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఫార్మా సిటీ పేరు మీద 14,000 ఎకరాల ల్యాండ్ ఉంది. మరి దాన్ని గుంజుకోకుండా లగచెర్లలో మళ్ళీ కొత్త ప్రాజెక్టు పెట్టాలని చేయడం అనేది ఒక మూర్ఖమైనటువంటి ఆలోచన. అంటే కేసీఆర్ గారు పెట్టిన వాటిని రద్దు చేసి కొత్తవి ప్రతిపాదించడమే ప్రభుత్వం ఒక ఏజెండాలాగా కనబడుతూ ఉన్నది. దాంట్లోకి వెళ్ళి వచ్చినటువంటి ఇది ఈ హెచ్యూ భూములు. హెచ్యూ భూములలో కూడా ప్రభుత్వం మొండిగా వెళ్ళి 2004లో చంద్రబాబు నాయుడు ఐఎంజీ కంపెనీకి ఇచ్చిండు. 2006లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసిండు. రద్దు చేసి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో గోపన్పల్లిలో ఉన్నటువంటి కొంత ల్యాండ్, అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్, అంటే హెచ్యూకి 400 ఎకరాల జాగా ఇస్తున్నప్పుడు, జాగా తీసుకుంటున్నప్పుడు వాటికి బదులుగా గచ్చిబౌలిలో ఉన్నటువంటి గోపన్పల్లిని సర్వే నెంబర్ 36, 37లో 537 ఎకరాల ల్యాండ్ ఇస్తున్నామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఆ ల్యాండ్ ఏడుందో తెలియదు. ఆ ల్యాండ్లో ఏం చేసిండ్రు? ఆ 400 ఎకరాలకు బదులు 337 ఎకరాల ల్యాండ్ను సర్వే నెంబర్ 33, 37 సర్వే నెంబర్లు ఇచ్చేసిండ్రు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో అప్పుడు రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో 2 రీసెర్చ్ సెంటర్ పెట్టిండ్రు. 206 ఎకరాలలో ఒకటి పెట్టిండ్రు, 102 ఎకరాలలో ఒకటి పెట్టిండ్రు. 300 ఎకరాలు అయిపోయింది. మిగిలినటువంటి 597 ఎకరాలల్లో టీఎన్జిఓ హౌస్కి కొంత ఇచ్చిండ్రు, అడ్వకేట్లకు కొంత ఇచ్చిండ్రు. ఇవన్నీ ఇచ్చి భూమి హెచ్యూ దగ్గర తీసుకున్నటువంటి, హెచ్యూకి ఇస్తామని చెప్పినటువంటి, అలాట్ చేసినటువంటి 537 ఎకరాల భూమిని ఆల్రెడీ అయిపోయింది. అది ఇప్పుడు ఈ భూమి మాది అంటే ప్రభుత్వం ఎంత నిస్సిగ్గుగా మాట్లాడిందంటే అసలు హెచ్యూకి ఇవ్వాల్సినటువంటి భూమి ఏడుందో ఫస్ట్ చూపించాలి. దీంట్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. దీంట్లో స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఎవరు పాల్గొంటలేరు. కావాలని బీఆర్ఎస్ పొలిటికల్గా ఇష్యూ చేస్తుందనే మాట్లాడుతుంది కాంగ్రెస్ కళ్ళు కనబడకపోతే ఎవడేం చేయలేడు. సెలబ్రిటీలు, స్టూడెంట్సు, పెద్ద ఎత్తున ప్రకృతి ప్రేమికులు, పక్షుల ప్రేమికులు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించడం వల్ల, ఎక్కడికక్కడ ట్వీట్ చేయడం వల్ల, స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఇలా ప్రభుత్వానికి ఏ పని చేసినా బీఆర్ఎస్ని నిందించడం తప్ప వాళ్ళకి వేరే పని లేదు. నిజంగా హెచ్యూల స్టూడెంట్స్ ఉన్నారా? బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా? హెచ్యూల పబ్లిక్ మాట్లాడిండ్రా? బీఆర్ఎస్ మాట్లాడిందా? హెచ్యూ ఇష్యూ మీద దేశమంతా మాట్లాడిందా? బీఆర్ఎస్ మాట్లాడిందా? సోయి ఉండి మాట్లాడారు కాంగ్రెస్. సోయి తప్పి మాట్లాడద్దు. అంటే ప్రతి ఇష్యూలా, అందుకనే మా నాయకులు ఎవరు కూడా హెచ్యూకి వెళ్ళడానికి, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఎవరు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. లాస్ట్ మినిట్లో కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టింది. ఎందుకనంటే
మేము మాట్లాడితే వీళ్ళు పొలిటికలైజ్ చేస్తారని మేము చాలా జాగ్రత్తగా మేము మాట్లాడలేదు, ఎవరం కూడా మాట్లాడలేదు. కేవలం మమ్మల్ని బూమరాంగం చేయడానికి, మమ్మల్ని బదనాం చేయడానికి, మా మీద నిందలు వేయడానికి టీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ఏ వెనుకుంది చేయిస్తారన్నటువంటి ఒక ప్రొపగండ చేస్తారనే ఉద్దేశం కొద్దీ మేము చాలా ఆలస్యంగా స్పందించిన విషయంలో. కానీ విద్యార్థులు స్వచ్ఛందంగా స్పందించిండ్రు, ప్రకృతి ప్రేమికులు స్వచ్ఛందంగా ప్రేమించిండ్రు, అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు పాత అల్యూమిని స్టూడెంట్స్ అందరూ కూడా స్పందించి ఇది యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి, దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ పాత విద్యార్థులు పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఎక్కడికక్కడ స్పందించిండ్రు. అరే ఐక్యరాజ్య సమితికి కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నారు, ఇంతకంటే దుర్మార్గం ఏం లేదు. కానీ కాంగ్రెస్ నాయకులు కొంతమంది గతంలో కేసీఆర్ 100 ఎకరాలు అమ్ముకున్నప్పుడు లేనిది ఇప్పుడు మేము 400 ఎకరాలు అమ్మి డెవలప్ చేస్తామంటే అడ్డుపడుతున్నారనే వాదనలు విన్నాం. అంటే మీ వాదన ఆయన అమ్మిండు కాబట్టి మేము అమ్ముతాం, ఆయన చేసిండు కాబట్టి మేము చేస్తాం, ఇదా అని మేము తెలియదు. కేసీఆర్ ఏ విధంగా పనిచేసిండు దానికి భిన్నంగా పనిచేసి మంచి మార్కులు తెచ్చుకోండి, ప్రజల నుంచి అప్రిషియేట్ పొందండి. మేము చేసినాం, ఏదైనా పని చేస్తే మేము ఏం చేసినాం, ఒక ప్రణాళికబద్ధంగా చేసినాం, వాటికి ముందస్తు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసినాం. వాటికి సంబంధించినటువంటి మేము కూడా ఓకే మీరు లగచర్ల తీసుకున్నారు, మేము ఫార్మాసిటీ తీసుకున్నాం. ఫార్మాసిటీ తీసుకున్నప్పుడు 14,000 ఎకరాల ల్యాండ్ తీసుకున్నప్పుడు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరినీ రైతులతో మాట్లాడి ఒప్పించి ఎక్స్గ్రేషియా ఇప్పించి ఆ కాంపెన్సేషన్ ఇప్పించిన తర్వాత కదా మేము ఫీల్డ్కి వెళ్ళింది. అసలు ఈ ప్రయత్నాలు చేయకుండా డైరెక్ట్ ఫీల్డ్కి వెళ్ళినారు. ఇంకోటి ఈ హెచ్ఈ భూములకు సంబంధించి 10 సంవత్సరాల ఆ భూములను కాపాడడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసింది. ఈ కాపాడినటువంటి భూమిని విధ్వంసం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మేమేమంటున్నాం, సెంట్రల్ యూనివర్సిటీ భూమికి బదులు ఇంకెక్కడైనా ప్రాజెక్టుని పెట్టుకొని వద్దంటలేం. ఆ భూమికి బదులు ఎకో పార్కును పెట్టి అక్కడ డెవలప్ చేసి హైదరాబాద్కు గుండెకాయ లాంటి ఆ హెచ్యూ ల్యాండ్స్లో అక్కడ మంచి మంచి చెట్లు ఉన్నాయి, పురాతనమైనటువంటి చెట్లు ఉన్నాయి, అరుదైనటువంటి పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. ఆ చెట్లను ఆ జంతువులను అన్నిటిని కూడా మూగ జంతువులను కూడా చూడకుండా ఒకవైపు అరుస్తుంటే కూడా వాటి సౌండ్లు వాటి సప్పుడు వినబడకుండా కూడా మీరు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు కదా. అది కదా ప్రజలకు వ్యతిరేకించింది. మేమెందుకు వ్యతిరేకించినాం, ఈ ప్రాజెక్టును ఇంకెక్కడైనా పెట్టుకోండి, యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి హైదరాబాదుకు ల్యాండ్ స్పేస్ లాంటి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ను ముట్టుకోవద్దనేది మేము మొదటి నుంచి వాటిని కాపాడుకుంటూ వచ్చినాం. 2016-17 మేము ఆ కేసులో ఇన్ఫ్లీడ్ అయినప్పుడు హైకోర్టు జడ్జు మీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం మీ ఇంట్రెస్ట్ ఏందని అడిగినప్పుడు మా ప్రభుత్వం తరపున ప్రభుత్వానికి ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మిగిలి ఉన్నటువంటి భూమిని అది 1600 1700 ఇంకా యూనివర్సిటీకి చెందింది ఇంకా మిగిలిన భూమి ఏదైతే యూనివర్సిటీ పరిధిలో ఉంటుందో ఆక్యుపేషన్ అంతా అయిపోయినాక మిగిలినటువంటి భూమి ఏదైతుందో ఆ మిగిలిన భూమిని యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ చేయమని చెప్పినటువంటి చరిత్ర మాకుంది. మీలాగా యూనివర్సిటీ భూములను గుంజుకొని అక్కడ ప్రాజెక్టు కట్టి అక్కడ వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి 100 సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లను నరకడం, పక్షులను విధ్వంసం చేయడం, పక్షుల ప్రాణాలు తీయడం, జంతువుల ప్రాణాలు తీయడం, మూగజీవులతో ఆడుకున్నటువంటి చరిత్ర మాకు లేదు కదా. ఇలా నిన్న మీ దుర్మార్గం వల్ల జింక వచ్చి రోడ్డు మీదకి వచ్చి కుక్కలు కరిసి ఇలా చనిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చినట్టే మీది కాదు ఆ పాపం. ఇలా నెమళ్ళు రోడ్ల మీదకి వచ్చి అరుస్తుంటే వాటి చప్పుడు వినబడతలేదా, మీ మనసుకు వినబడతలేదా, మీ కంటికి కనబడతలేదా? ఎందుకు అంత మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉన్నారు? మా మీద నిందలేయడం కాదు, ప్రభుత్వం మీకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు, మీరు ఎట్లా చేయాలి, మాకంటే గొప్పగా చేయండి. అంతేగాని ఈ కురుస్తనంతో చిల్లర మాటలు మాట్లాడి ప్రజలల్లో చిలకనైపోయినారు ఆల్రెడీ, ఇంకా కూడా చులకన కావడానికి ప్రయత్నం చేయకండి. నిన్న కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే 3 సంవత్సరాల్లో మేము మళ్ళీ వస్తాం, సో ఆ భూమిని ఎవరు కొనొద్దు కామెంట్ చేస్తే అక్కడ కాంగ్రెస్ మంత్రులు కొంతమంది 3 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు అయినా ఇంకా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాదు అని చెప్తాను. నేనేమంటున్నా, 3 సంవత్సరాలు కాదు, ఈ 3 సంవత్సరాలలో వీళ్ళు ఉంటారో లేదో అని నేను అంటున్నా. ఈ 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటే మహా గొప్ప. మీరు చేస్తున్నటువంటి అసమర్థ పనుల వల్ల ఈ ప్రభుత్వం ఎందుకు రానాయనని ప్రజలు అనుకుంటుంది. ఈ 3 సంవత్సరాలు మెయింటైన్ చేస్తే వీళ్ళే గొప్ప. 30 సంవత్సరాలు అని అంటుంది కదా కాంగ్రెస్ పార్టీ. ఈ 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం సక్రమంగా నడుపుకుంటే అదే గొప్ప అంటున్నా. థ్యాంక్ యూ.